వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాజుతో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రెగ్యులర్గా మనం చికెన్ కర్రీ సండే చేస్తూనే ఉంటాం కదా. కాజు అయితే పిల్లలు తినరు, ఇలా పేస్ట్ చేసి వేస్తే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు, హెల్త్కి కూడా మంచిది కదా. సో దీనికోసం నేను 1.5 kg చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇందులో 10 or 15 కాజుని మంచిగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై కానివ్వాలన్నమాట. ఉల్లిపాయ మంచిగా వేగాలి, లేకపోతే స్మెల్ వస్తుంది కదా. అంతలోపు అది వేగేలోపు టైం పడుతుంది. సో ఒక మిక్సీ జార్లో 5 or 6 టమాటోస్ తీసుకొని, నాటు టమాటాలు అయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం పెరుగు, కాజు కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చికెన్ కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. అందులో వాటర్ అంతా పోయేటట్టు చూసుకోవాలి. అంతలోపు ఇక్కడ ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, నాన్ వెజ్ కాబట్టి అది మంచిగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత చికెన్లో అంతా వాటర్ పోయాయి అనుకున్న తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలిపిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచాలి. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి మనం ఫ్రై లాగా చేసుకోవాలనుకుంటే ఆ వాటర్తోనే మనకి చికెన్ కుక్ అయిపోతుంది, అందులో ఉప్పు కారం వేస్తే. బట్ మనకి గ్రేవీ కావాలనుకుంటే మాత్రం వాటర్ కంపల్సరీ పోయాల్సి వస్తుంది. సో చికెన్లో వేసిన తర్వాత మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. అందులోంచి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వాటర్ వచ్చిన తర్వాత అందులో ఉప్పు కారం పేస్ట్ చేసుకున్నాం కదా, కాజు పేస్ట్, టమాటో అండ్ పెరుగు, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేయాలి. మళ్ళీ ఒక 5-10 minutes తర్వాత మళ్ళీ మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ వేసుకోవాలి. పచ్చిమిర్చి లాస్ట్కి యాడ్ చేస్తున్నాను నేను, ముందే యాడ్ చేస్తే స్మాష్ అయిపోతుంది అనమాట. ఒక 20 minutes తర్వాత ఆఫ్ చేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.